కప్పల పోటీలో విజయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కే నరేష్ పేద్దాపల్లి. ఒకసారి ఒక అడవిలో చాలా కప్పల గుంపు ఉండేది. వాటిలో ఎవరు ఎత్తైన కొండపైకి ఎక్కగలరనే పోటీ నిర్వహించారు. ఆ కొండ చాలా నునుకుగా, ఎత్తుగా ఉండేది. కప్పలు ఒక్కొక్కటిగా ప్రయత్నించడం మొదలుపెట్టాయి. కిందున్న జంతువులంతా వాళ్లను చూసి మాట్లాడుతున్నాయి. ఈ కప్పలు ఎక్కలేవు. ఇది అసాధ్యం. వీళ్ళు కిందపడి చనిపోతారు. ఆ మాటలు వింటూ కొన్ని కప్పలు ఆశతో వెనక్కి వచ్చాయి. మరికొన్ని కప్పలు ప్రయత్నం చేశాయి కాని మధ్యలోనే విరమించాయి. అయితే ఒక చిన్న కప్ప మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా తన శక్తినంతా ఉపయోగించి చివరికి కొండపైకి చేరింది. అందరూ ఆశ్చర్యపోయి ఆ కప్పను ప్రశ్నించారు. నీకు ఎలా సాధ్యమైంది? ఆ కప్ప ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అది చెవిటి కప్ప. పాఠం: ఇతరుల విమర్శలు, నిషేధాలు మీ జీవితంలో నీచంగా కనిపించవచ్చు. వాటిని పట్టించుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి కృషి చేస్తే మీరు కూడా విజయం సాధించగలరు. ఈ కథను పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు.